నెల్లూరు నగరంలోని మనుమసిద్ధినగర్లో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. అద్దె ఇంట్లో దాచుకున్న సుమారు 35 లక్షల రూపాయల నగదు, 180 గ్రాముల బంగారాన్ని దుండుగులు దోచుకెళ్లారు. పడుగుపాడుకు చెందిన దాచూరు మహేశ్వరి అనే మహిళ తన భర్త 2 ఏళ్ల క్రితం మరణించడంతో నెల్లూరు మనుమసిద్ధినగర్ 10వ వీధిలో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల గ్రామంలో తనకున్న పొలాన్ని విక్రయించిన ఆమె ఆ సొమ్ముతో నెల్లూరులో స్థలం కొనాలనే ఉద్దేశంతో 35,40,000 రూపాయల నగదును ఇంట్లోనే భద్రపరుచుకున్నారు. గత నెల 30వ తేదీన పడుగుపాడులో జరుగుతున్న తన చెల్లెలి పెళ్లికి వెళ్లిన మహేశ్వరి ఇంటికి తాళం వేసి వెళ్లారు. కాగా నేటి ఉదయం మహేశ్వరి నివసిస్తున్న ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన యజమాని ఆమె ఊరి నుండి తిరిగి వచ్చారేమోనని ఫోన్ చేశారు. తాము ఇంకా రాలేదని మహేశ్వరి చెప్పడంతో అనుమానం వచ్చిన యజమాని లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితురాలు హుటాహుటిన చేరుకుని పరిశీలించగా ఇంట్లో దాచిన నగదుతో పాటు 18 తులాలకు పైగా బంగారం మాయమైనట్లు గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న నెల్లూరు 1వ పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. నిందితులు మహేశ్వరి కదలికలపై నిఘా ఉంచి నగదు ఉన్న విషయం తెలిసినవారే ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చారు. పట్టుమని 10 రోజుల్లోనే భారీ మొత్తంలో సొమ్మును కోల్పోయిన ఆ మహిళ పరిస్థితి చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అది మేము 29 ఊరికెళ్ళాము. మా చెల్లెలి పెళ్ళి అని చెప్పి ఊరికెళ్ళాము. తర్వాత ఇప్పుడు ఈ రోజుకి వారం అయింది. ఆమె ఇల్లు గల ఫోన్ చేసి మీ ఇల్లు తలుపులు తీసుంది, మీరు వచ్చారా అని అడిగింది. లేదక్క మేము రాలేదు, మేము మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే ఉన్నాము అని చెప్పాను. తర్వాత మీరు తలుపు తీసుంది, ఎవరైనా వచ్చారేమో చూసుకోండి అంటే గబగబా అక్కడి నుంచి వస్తే అబ్బాయి, మా మరిదిని అబ్బాయిని ఉంటే పంపించాను చూడమని. అన్ని తలుపులు అంతా బీరువాలంతా తీసేసుండారు వదిన అని చెప్పాడు. వచ్చి చూస్తే ఇలా ఉంది. మహేశ్వర్ అనే ఆమె ఇంట్లో భర్త రీసెంట్ గా చనిపోయాడు ఒక 2 years బ్యాక్. ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయి వాళ్ళ బంధువుల ఇంటికి పెళ్లి తాలూకా పరిధిలో ఉన్నాయి, రూరల్ పరిధిలో పెళ్లికి వెళ్తే ఈరోజు సాయంత్రం 5:30కి ఇంటి ఓనర్ గారు ఇంటి ఓనర్ కింద రోజులాగే బయటకు వచ్చి చూసేటప్పుడు మెయిన్ పైకి వెళ్ళే గేట్కి లాక్ పక్కల తీసేస్తుంది. ఆ అనుమానంగా ఉండి పైకి వెళ్ళి దూరంగానే ఇంటి తాళాలు కూడా ఓపెన్ చేస్తున్నప్పుడు ఆమెకి ఇమీడియట్గా కిందకు వచ్చి ఎవరైతే మహేశ్వర్ గారికి ఉన్నారో ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చేసారు. ఇమీడియట్గా బండి మీద వచ్చేసారు. తీరా వెరిఫై చేస్తే లోపల సుమారు 180 గ్రాముల బంగారం, 35 లక్షల క్యాష్ అని చెబుతున్నారు. సో ఫార్ ఇంకా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడే క్లూస్ టీమ్ విజిట్ చేసింది, కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చినాయి. డెఫినెట్గా అదేవిధంగా 360 degreesలో మొత్తం సెర్చ్ చేస్తున్నాము. సీసీ కెమెరాస్, పాత నేరస్తులు ఎవరెవరు బయట ఉన్నారో వెరిఫై చేసి త్వరలో కేసు డిటెక్ట్ చేస్తామని తెలియదు.